ఈరోజు ఈ రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నడుపుతున్న ఏఐ బహుజన సమాజ్ పార్టీ ఓడిపోసుకుంది. అందులో భాగంగా అక్కడ వివిధ జిల్లాలు నాయకులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు అందరూ రావడం జరిగింది. అందులో భాగంగా మేము అక్కడ వెళ్ళడం జరిగింది. అనంతపురం జిల్లా తరఫున బహుజన సమాజ్ పార్టీ ఏవన్గా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏవన్ బహుజన సమాజ్ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉండాలని, అలా తయారు కావాలని, అలా తయారు చేయాలని మా పైన నమ్మకంతో రాష్ట్ర నాయకులు మళ్ళీ జాతీయ నాయకులు ఆదేశాల మేరకు నిన్నటి దినం అక్కడ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గోపీనాథ్ గారు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు జె పూర్ణచంద్రరావు గారు, మాజీ డీజీపీ గారు, అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు లక్కే రాజారావు మాజీ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శ్రీరాములు గారు అక్కడ ఎన్నిక కావడం జరిగింది ఏకగ్రీవంగా. అయితే రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీరాములు అన్నగారిని ఈ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా తీర్మానించి ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో అన్ని కమిటీలు ఇన్ఛార్జీలని, అధ్యక్షులని రాయలసీమ ఉన్నటువంటి ఈ జిల్లాలలో పర్యటించి ఆయన రాయలసీమ ఇన్ఛార్జీలని, అధ్యక్షులని, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని పైవారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం జిల్లాలో ఇక్కడ బీకే ఆనంద్ అనే నన్ను రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి అందులో నా మీద నమ్మకంతో, నా మీద అనేకమైన బాధ్యతలు, బరువుని పెట్టారు. అయితే ఈ రాయలసీమ ఇన్ఛార్జిగా మన శ్రీరాములు అన్నగారు, ఉపాధ్యక్షులు గారు నాకు పూల కిరీటం పెట్టలేదు, అది ముళ్ళ కిరీటం పెట్టాడు. కానీ ఈ కిరీటాన్ని నేను మోయగలను, సమర్థవంతునని నేను పార్టీకి పూర్తిగా, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఈ రాయలసీమ జిల్లాల్లో పర్యటించి అన్ని కులాల సామాజిక న్యాయంతో కమిటీలు ఏర్పాటు చేస్తానని, అదేవిధంగా వీళ్ళ కృతజ్ఞతగా ఉంటానని పైవారు నాకు నమ్మకంతో, శ్రీరాములన్న గారు ఇచ్చినటువంటి నమ్మకంతో పైవారి దగ్గర ఎటువంటి మాటను పొల్లుపోకోకుండా నేను ఉంటానని ఈ ప్రశ్నుడి ద్వారా ప్రమాణం చేస్తూ ఏవన్ బహుజన సమాజ్ పార్టీగా, అంటే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీగా ఈ రాష్ట్రంలో అతి వేగంగా రేపు 2029 ఎన్నికలకు ఏవన్ బహుజన సమాజ్ పార్టీగా ఉండాలనేది నా కోరిక. కాబట్టి ఆ విధంగా నేను పనిచేస్తానని చెప్పి మరోసారి నా పైన నాయకులందరూ కూడా కృతజ్ఞతగా ఉంటూ ఈ బాధ్యతలు అప్పచెప్పి నాకు నేటి నుండి నేను క్షణక్షణం, దినదినం నేను నా టైంని, నా డబ్బుని, నా యొక్క ఇదిని వెచ్చిస్తూ పార్టీ కోసం, బహుజనుల కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నన్ను నియమించిన ఉపాధ్యక్షుడు శ్రీరాములు గారికి మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశం వినియోగించుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. జై భీమ్.